కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి 11 వరకు. యెహోవా కోపద్రేహము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ప్రవించుచున్నవి. నేను శ్రమల చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టి తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు.